అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. సో ఇవాళ సెషన్లో మనం పొలిటికల్ పార్టీస్ అనేటువంటి చాప్టర్ని డీల్ చేస్తున్నాం. రాజకీయ పార్టీలు. సో అందులో వాట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్ అనేటువంటిది మనం ప్రీవియస్ డిస్కషన్లో లేదా ప్రీవియస్ సెషన్లో మనం చూసాం. ఇప్పుడు మనం హౌ మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అస్, అసలు ఎన్ని పార్టీలు ఉండాలి? ఎప్పుడైనా వచ్చిందా మీకు ఇలాంటి క్వశ్చన్? ఎన్ని పార్టీలు ఉంటే కరెక్టు? హౌ మెనీ పార్టీస్ అనేది ఒక క్రైటీరియా అయినా అనేటువంటి ఆస్పెక్ట్. నెక్స్ట్, వాట్ ఆర్ కాల్డ్ యాజ్ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్. అంటే ఒక రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా అలాగే రాష్ట్ర పార్టీలుగా ఎలా గుర్తిస్తారు అనేటువంటివి ఈ సెషన్లో మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గో హెడ్. అండ్ బిఫోర్ వి గో హెడ్, మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. కాబట్టి మీ అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. తెలుగు పిల్లలకి అట్లీస్ట్ రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మనకి ఈ సెషన్ క్విక్గా కావాలి అనేటువంటిది కూడా మీరు మెన్షన్ చేయండి. సాధ్యమైనంత త్వరగా నేను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కమెంట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బెస్ట్ విషెస్ అండి. ఇఫ్ దిస్ ఈస్ హెల్పింగ్ యూ, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ అస్. వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ త్రూ వన్ ఆర్ ది అదర్ మీడియం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రీసెంట్గా నేను రాసినటువంటి ఎగ్జామ్స్లో ఐఐటికి సంబంధించి ఒక ఎగ్జామ్ రాశాను, ఒక కోర్స్ చేశాను. ఆ కోర్సులో నాకు 92%, అంటే టాప్ 5లో నేను కూడా ఒకడిని అని సర్టిఫికెట్ వచ్చింది. సో ఇదంతా కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే పాసిబుల్ అయిందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్మైటీ గాడ్. రైట్, లెట్స్ గో హెడ్. ఇవాళ సెషన్లో మనం చూడబోయేది హౌ మెనీ పార్టీస్, అసలు ఎన్ని పార్టీలు ఉండాలి రాజకీయ పార్టీలు అనేవి అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే హౌ మెనీ పార్టీస్ షుడ్ వి హ్యావ్ అనేది బేసిక్ క్వశ్చన్. సో ఇన్ డెమోక్రసీ ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎవరైనా సరే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో ఎట్లాంటి రిస్ట్రిక్షన్ కానీ ఎలాంటి ఇది కానీ లేదు. సో ఎవరైనా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నప్పుడు మరి ఎన్ని పార్టీలు ఉండాలి అనేటువంటి లిమిట్ ఏమైనా ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ జనరల్గా మనందరికీ కూడా వస్తుంది. దేర్ ఈజ్ నో లిమిట్, అసలు లిమిటే లేదండి. మన భారతదేశంలోనే దాదాపుగా ఎలక్షన్ కమిషన్ జాబితా ప్రకారమే సుమారుగా 750 పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అవి చిన్న పార్టీలు అవ్వచ్చు, పెద్ద పార్టీలు అవ్వచ్చు, ఏదేమైనా కూడా వీ హ్యావ్ 750 పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ విత్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే లీగల్గా రిజిస్టర్ అయి ఉన్నాయండి. ఇంకా రిజిస్టర్ కానివి రకరకాల కారణాల వలన కూడా ఇంకా ఎక్కువ ఉండుండొచ్చు. సో ఇన్ సమ్ కంట్రీస్, కొన్ని దేశాల్లో మనం చూసుకుంటే, ఇప్పుడు చైనా లాంటి దేశంలో మనం చూసాం అనుకోండి, గ్రేడ్ 9లో మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గ్రేడ్ 9 సిస్టమ్స్లో వచ్చినప్పుడు చైనాలో ఒకే ఒక పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా అందులో వేరే పార్టీ ఏమున్నా సరే దట్ షుడ్ బి అన్ అలై ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ, అంతే. వేరే పార్టీస్ అనేది అసలు లేనే లేదు. అక్కడ మనకి పీపుల్ ఆర్ మాట్లాడటానికి పర్మిషన్ ఉంది, కానీ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు పార్టీ పెట్టుకునే పర్మిషన్ అయితే లేదు. పార్టీని పెట్టుకుంటాం లేదా ఇంకేదైనా పెట్టుకుంటాం అనేటువంటి పర్మిషన్స్ అయితే వాళ్ళకి లేనే లేవు. కాబట్టి ఏ గుడ్ డెమోక్రటిక్ సిస్టమ్, అంటే కనీసం డెమోక్రసీగా ఉండాలి అని అంటే మనకి రెండు పార్టీలైనా ఉండాలి కదా అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక పార్టీ ఉంటే డెమోక్రటిక్ సిస్టమేనా అంటే సాధ్యమైనంత వరకు కాదని చెప్పొచ్చు. వాళ్ళు ఒక సిస్టంలో వాళ్ళు ఒక డిజైన్ చేసుకున్నారు, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. సో ఏ డెమోక్రటిక్ సిస్టమ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ టూ పార్టీస్.
రెండు ఉండాలి. అదే కాంపిటీషన్ ఉంటేనే మనలో ఉన్న స్కిల్ అనేది బయటకు వస్తుంది. మీరు ఎవ్వరు కంపీట్ అవ్వట్లేదు అనుకోండి, మీరు అసలు ఏమీ టార్గెట్ లేకుండా పనిచేస్తున్నారు అనుకోండి, ఏం చేసినా మీరు గ్రేట్గానే ఉంటుంది కదా. మీరు ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేశారనుకో, లేదా పలానా వ్యక్తితో నేను కంపీట్ అవ్వాలి అంటే పాజిటివ్గా, లేదా మీతోనే మీరు కంపీట్ అవ్వాలి అనేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు కంపీట్ అయితే, నిన్నటి కంటే నేను ఇవాళ ఎలా మెరుగ్గా ఉన్నాను అనేటువంటిది మనకి కనిపిస్తుంది. కాబట్టి అట్లీస్ట్ టూ, నిన్నటి మీరు ఇవాల్టి మీరు అట్లా అన్నా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే కాంపిటీషన్ అన్నప్పుడు ఆ, సహజంగా మనల్ని ఇతరులతో కంపేర్ చేయొద్దు అంటారు కదండి అనేటువంటి ఒక ప్రిన్సిపల్కి కాంట్రడిక్ట్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పొలిటికల్ పార్టీస్. సో ఇన్ సమ్ కంట్రీస్ దే హ్యావ్ టూ మెయిన్ పార్టీస్ ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఇలాంటి దేశాలు డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. అది యూకేలో అయితే లేబర్ పార్టీ అని, కన్జర్వేటివ్ పార్టీ అని, ఇట్లా టూ పార్టీస్ డామినెంట్ గ్రూప్స్గా ఉన్నాయి. సో టూ పార్టీ సిస్టమ్ అక్కడ బాగా ఉంది. మరి ఇండియాకి వచ్చేపాటికి, డు వీ హ్యావ్ టూ పార్టీ సిస్టమ్? టూ పార్టీ సిస్టమ్ ఉంటే బాగుంటుందా అన్నప్పుడు, మనకి మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. అంటే మోర్ దాన్ టూ ఆర్ మోర్ అన్నప్పుడు మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కాబట్టి దాన్ని మల్టీ పార్టీ సిస్టమ్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మల్టిపుల్ పార్టీ సిస్టమ్. ఇందులో కూడా టూ మేజర్ డామినెంట్ గ్రూప్స్గా ఎమర్జ్ అవ్వచ్చు. అందులో అవి అలయన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. ఒక పార్టీకి ఎక్కువ పార్టీ సీట్స్ వస్తే ఇంకొక చిన్న చిన్న పార్టీస్ అన్నీ కలుపుకొని అది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎలక్షన్ తర్వాత కానీ ముందు కానీ కంటెస్ట్ చేసి సీట్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక వస్తే దెన్ వీ ఫాల్ ఇట్ యాజ్ ఎ అలయన్స్. దెన్ ఇట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ అలయన్స్. ఇప్పుడు మనకి మల్టీ పార్టీ సిస్టంలో జనరల్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది కొంత అనేటువంటి ఒక నెగటివ్ ఒపీనియన్ కూడా ఉంది. బట్ చాలా సెక్షన్స్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ రిప్రజెంటెడ్, అనేకమైనటువంటి ఐడియాలజీస్ రిప్రజెంట్ అవుతాయి అనేటువంటి ఒక ఆస్పెక్ట్ కూడా మనం నెగ్లెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇండియా బీయింగ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్స్ నేచర్ కాబట్టి. సో ఇన్ దాట్ వే పర్హాప్స్ వీ హ్యావ్ ఎ సిస్టమ్ వేర్ వీఆర్ క్యాటరింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. సో సొసైటీలో ఉన్నటువంటి సిస్టమ్, ఇప్పుడు ఒక పార్టీ సిస్టమ్కి అలైన్ అయినటువంటి సొసైటీని మనం చూసాం చైనా లాంటి కంట్రీ. టూ పార్టీ సిస్టమ్తోనే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి కంట్రీస్ చూసాం. అలాగే మల్టీ పార్టీ సిస్టమ్తో మనకు ఒక 70-75 ఇయర్స్ లెగసీ కూడా ఉంది మనకి. సో ఇట్లా బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సొసైటీ దట్ ఎగ్జిస్ట్, ఆ సమాజంలో ఆ దేశానికి సంబంధించి ఉన్నటువంటి సామాజిక అలాగే ప్రాంతీయ డైవర్షన్స్ని, డివిజన్స్ని బట్టి మనకి అవి అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో ఇట్లా ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు చేంజ్ ఎనీ సిస్టమ్ సో ఈజీలీ. ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి మారటం అనేది అంత త్వరగా జరిగేటువంటి పని కూడా కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు మరి ఒక జనరల్గా మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఈజ్ దేర్ ఎనీ సిస్టమ్ దట్ ఈస్ పర్ఫెక్ట్? ఇప్పుడు మనకి వన్ పార్టీ సిస్టమ్ చూసాం, టూ పార్టీ సిస్టమ్ చూసాం, త్రీ పార్టీ సిస్టమ్ చూసాం. ఇప్పుడు సహజంగా మనకి ఏదైనా నెట్వర్క్ మొబైల్స్ తీసుకున్నప్పుడు బేసిక్ మోడల్స్, టచ్ స్క్రీన్ మోడల్స్ అని, 5G నెట్వర్క్ స్పీడ్ అని, ఇట్లా వేరియంట్స్ చూసుకున్నప్పుడు ద బెస్ట్ ఏది అనేటువంటి ఒక క్వశ్చన్ మనకు జనరల్గా అలవాటైపోయింది. వాట్ ఈస్ ద బెస్ట్? దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ బెస్ట్. వాట్ సూట్స్ యూ ఇస్ ద బెస్ట్. మనకున్నటువంటి సిట్యువేషన్స్కి ఏది సూట్ అవుతుందో అదే బెస్ట్ సిస్టమ్ ఫర్ యూ. మన పక్కన వాళ్ళకి సూట్ అయింది కాబట్టి మనకు కూడా అదే సూట్ అవుతుంది అనేటువంటి ఒక మిస్కన్సెప్షన్ మంచిది కాదు. అదే ఇక్కడ చెప్తున్నారు. సో నో సిస్టమ్ ఈజ్ ఐడియల్ ఫర్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ సిట్యుయేషన్స్. ఏ ఒక్క సిస్టము కూడా ఐదర్ వన్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్,
ఆర్ టూ పార్టీ సిస్టమ్, ఏది తీసుకున్నా ఇది బెస్ట్ అని మనం ర్యాంక్ చేయటానికి లేదు. ఏ కంట్రీకి ఆ కంట్రీ దే విల్ డిసైడ్ బేసింగ్ ఆన్ దేర్ సర్కమ్స్టెన్సెస్, సోషల్ అండ్ రీజనల్ డైవర్సిటీస్. కాబట్టి ఇదే కరెక్టు అనేటువంటి ఇది ఎక్కడా కూడా లేదు. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి పొలిటికల్ పార్టీ సిస్టంలో వాట్ ఈస్ వన్ పార్టీ సిస్టమ్ ఎగ్జాంపుల్ చూస్తే ఒకే ఒక్క పార్టీ ఉంటుంది. ఆ ఒక్క పార్టీ చైనాలో మనం చూస్తున్నాం. ఆ పార్టీ పేరు కమ్యూనిస్ట్ పార్టీ. మిగతా పార్టీస్ ఉండవండి, ఉంటాయి, కానీ అవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సబ్సిడరీస్గానే ఉంటాయి. అంటే మెయిన్ పార్టీ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీనే ఉంటుంది. అట్లాగే టూ పార్టీ సిస్టమ్స్ మనకు బాగా తెలుసు, యుఎస్ కానీ యూకే కానీ. అక్కడ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఉంటాయి. మరి మన భారతదేశంలో రెండు కంటే ఎక్కువ పార్టీలు మనం చూస్తున్నాం కదండి, అనేక మంది లీడర్స్ మనం చూస్తూ. ఎస్, కాబట్టి మన సిస్టమ్ని ఏమంటాం? మల్టీ పార్టీ సిస్టమ్ అని పిలవటం జరుగుతుంది. ఈ మల్టీ పార్టీ సిస్టమ్ అనేటువంటిది అనేకమైనటువంటి రాజకీయ కోణాల్ని, రాజకీయ పరమైనటువంటి ఐడియాలజీస్ని రిప్రజెంట్ చేయటంలో ఉపయోగపడుతుంది. దీనిపైన ఉన్నటువంటి మరొక విమర్శ ఏంటంటే ఆ, రాజకీయ అనిశ్చితికి, అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి ఇది కారణం అవుతుంది అనేటువంటిది మనకి జనరల్గా వినపడేటువంటి ఒక నానుడి. కొన్ని సందర్భాల్లో జరిగిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పార్టీస్ కమ్ టుగెదర్ కాబట్టి డిఫరెంట్ ఐడియాలజీస్తో ఒక కామన్ ఎజెండాలో వచ్చినప్పటికీ మధ్యలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి ప్రభుత్వాలు పడిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. చరిత్రలో మీరు గమనించవచ్చు. అంటే క్రిత దశాబ్దం నుంచి కానీ అంత ముందు దశాబ్దంలో కూడా మనకి ఇలాంటి కొన్ని సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సిస్టమ్స్లో విచ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ అనేటువంటి క్వశ్చన్ కనుక మీకు వచ్చిన, లేదా ఎవరికైనా అడిగినా కూడా, దట్ ఈస్ ఫండమెంటలీ వీఆర్ ట్రైంగ్ టు ఫిట్ సంథింగ్ ఇంటూ సంథింగ్. అంటే ఒకదాన్ని తీసుకెళ్ళి మరొక దాంట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి చైనాలో సెట్ అయిన వన్ పార్టీ సిస్టమ్ భారతదేశంలో అప్లై చేయొచ్చా? ఇట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ ఎక్స్పెరిమెంటల్ ఇష్యూ. ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ కాబట్టి దానికి మనకి ఏమని ఇచ్చారంటే నో వన్ సిస్టమ్ ఫిట్స్ ఫర్ ఆల్. అందరికీ ఒకే రకమైనటువంటి సిస్టమ్ పనిచేయదు. కొంతమందికి పని చేయొచ్చు, కొంతమందికి పని చేయకపోవచ్చు. ఎట్లా అయితే ఒక్క ఒక కొలత తీసుకున్నటువంటి షర్టు బాయ్స్కి అయితే అదే షర్ట్ అందరికీ పట్టాలి అని అంటే డిఫర్స్ కదా, సింపుల్. అట్లాగే మన బాడీ టైపు, మనకు ఉన్నటువంటి హైట్, మనం ఉండేటువంటి స్ట్రక్చర్, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి దెర్ ఇస్ నో వన్ సిస్టమ్ దట్ ఫిట్స్ ఫర్ ఆల్. ఇది నాట్ ఓన్లీ ఫర్ పొలిటికల్ పార్టీస్, ఇట్ ఈవెన్ అప్లైస్ ఫర్ అస్ ఆల్సో. కాబట్టి మీరు ఆలోచించి చూడండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డ్రాగ్ ఇట్. ఎందుకంటే వన్ ఆఫ్ ద కమెంట్స్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, సార్ కొంచెం బాగా ల్యాగ్ చేస్తున్నట్టున్నారు, అంటే బియాండ్ ద టాపిక్ వెళ్తున్నానేమో అనిపించినట్టుగా ఒక కమెంట్ వచ్చింది. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సజెషన్, నో డౌట్. కొన్నిసార్లు ఐ మే గో ఆఫ్ ద ట్రాక్. కాబట్టి కాన్షియస్గా ఐ విల్ నాట్ ట్రై టు డూ ఇట్. అన్కాన్షియస్గా వెళ్ళిపోతే డెఫినెట్లీ ఐ విల్ లెర్న్ ఇట్. ఓకే, కాబట్టి సో లెట్స్ గో హెడ్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ యాక్టివిటీని మీరు ట్రై చేయండి. ఇది మీకు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వాటి యొక్క మెంబర్షిప్స్ గురించి చూపిస్తుంది. అట్లాగే మరి నెక్స్ట్ మనకున్నటువంటిది నేషనల్ పార్టీస్ అంటే ఏంటి? డెమోక్రటిక్ సిస్టంలో మనకి ఈ రోజుల్లో పొలిటికల్ పార్టీస్ లేనిదే డెమోక్రసీ నడవదు అనేటువంటి ఒక సిస్టమ్, ఒక కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే వీ హ్యావ్ మల్టిపుల్ పార్టీ సిస్టమ్ అనేది కూడా మనం ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాం కదా. మరి ఇప్పుడు కనుక మనం తీసుకున్నట్లయితే ఏ పార్టీల్ని మనం నేషనల్ పార్టీస్ అంటాం? ఏ పార్టీ అయితే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనీసం కొన్ని ప్రాంతాల వరకు ఎక్స్టెండ్ చేయగలుగుతుందో దాన్ని జాతీయ పార్టీ అంటాం. ఇది
జనరల్గా ప్రతి పార్టీ కూడా జాతీయ పార్టీగానే చెప్పుకుంటూ ఉంటాయి వాస్తవానికి. కానీ మనం వాస్తవాల్లో వాట్ ఈస్ ద క్రైటీరియా అన్నప్పుడు, ఏమంటే ఇది ఇలా నీట్గా ఉంది హ్యాండ్ రైటింగ్ అన్నప్పుడు కొంచెం చదువుకోవటానికి వీలుగా, అట్లాగే కొంచెం మెస్సీగా లేకుండా ఉంటే ఓకే అనుకుంటాం కదా, అంటే అర్థమయ్యేటట్టుగా ఉండాలని. అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఎట్లా దీన్ని రికగ్నైజ్ చేస్తారు అని అంటే, దీనికి ఉండేటువంటి బెనిఫిట్స్ ఒకటి ఏంటంటే, ఆ పార్టీకి ఉండేటువంటి సింబల్ యూనిక్ సింబల్ అయిపోతుంది. ఒక పార్టీకి ప్రత్యేకంగా ఒక సింబలే ఉంటుంది, ఇండియా మొత్తం కూడా అదే సింబల్ అప్లై అవుతుంది. సో ఏదైనా ఒక పార్టీని గవర్నమెంట్, ఐ మీన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తే ఆ పార్టీని రికగ్నైజ్డ్ పార్టీస్ అంటాం. ఆ రికగ్నైజ్ అయినటువంటి పార్టీస్కి ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళకి ఆ పార్టీ తాలూకా అధ్యక్షుడికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే ఆ పార్టీని సంబంధించినటువంటి గుర్తులు, ఎలక్షన్లో మనం చిహ్నాలు అంటాం కదా, ఆ చిహ్నాలు కొన్ని ఇవ్వటం జరుగుతుంది. సో హౌ ఏ పార్టీ విల్ బి కాల్డ్ యాజ్ ఎ రికగ్నైజ్డ్ పార్టీ అనేది మనం తీసుకున్నప్పుడు, గుర్తింపు పొందినటువంటి పార్టీ అనాలి అంటే ఒక పార్టీకి కనీసం 6% ఆఫ్ ఓట్స్ ఇన్ ద ఎలక్షన్. ఒక ఎలక్షన్ జరిగింది, ఆ ఎలక్షన్లో ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రం తీసుకుందాం, అందులో 1,00,000 మంది ఓటేశారు అనుకుందాం. అందులో 6%, కనీసం 6,000 ఓట్లు ఆ పార్టీకి వచ్చి ఉండాలి. అది ఫస్ట్ క్రైటీరియా. రెండవది, ఆ అసెంబ్లీ స్థానాల్లో కనీసం 2 సీట్లన్నా గెలిచి ఉండాలి. మామూలుగా ఒక పార్టీ కంటెస్ట్ చేసి కొంత ఓట్లు వస్తే, ఒక 6% వరకు ఓట్లు వచ్చి సీట్లు రాకపోతే దాన్ని గుర్తింపు పొందినటువంటి పార్టీగా చెప్తాం. అంటే పార్టీకి ఒక సింబల్ ఇస్తారు, ఒక గుర్తింపు ఇస్తారు. కానీ ఆ పార్టీ ఆ 6,000 ఓట్స్ లేకపోతే ఇంకా ఎక్కువే రావచ్చు దాటింది కాబట్టి ఆ మార్కు, 2 సీట్లు కనుక గెలిచినట్లయితే మినిమం, ఆ పార్టీని స్టేట్ పార్టీ కింద రికగ్నైజ్ చేస్తారు. మరి నేషనల్ పార్టీ అంటే ఎలాగండి? బాగా గుర్తు చెప్పేటం. రికగ్నైజ్డ్ పార్టీ అంటే 6% ఓట్స్ ఉండాలి అంతే. స్టేట్ పార్టీ అంటే కనీసం 2 సీట్లు వచ్చి ఉండాలి ఆ స్టేట్ అసెంబ్లీలో, ఆ స్టేట్ రాష్ట్ర పార్టీకి గుర్తిస్తుంది. అలాగే ఏ పార్టీ దట్ సెక్యూర్స్ అట్లీస్ట్ ఒక పార్టీ దట్ సెక్యూర్స్ అట్లీస్ట్ 6% ఆఫ్ ఓట్స్ ఇన్ ద లోక్సభ. లోక్సభలో 6% ఓట్ అంటే లోక్సభకు జరిగినటువంటి ఎలక్షన్స్లో 1,00,00,000 మంది ఓటేస్తే కనీసం 6 లక్షల మంది దానికి వేసి ఉండాలి. అట్లాగే అదొక క్రైటీరియా. లేదు, లోక్సభ ఎలక్షన్స్ కాకుండా ఒక 4 అసెంబ్లీ ఎలక్షన్స్లో, అంటే మన పొరుగునటువంటి రాష్ట్రాలు తీసుకుందాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 4, 5 రాష్ట్రాల్లో కనీసం 4 సీట్లు లోక్సభకి గెలిచి ఉండాలి. మొత్తం మీద ఈ 4 రాష్ట్రాల్లో కనీసం 4 సీట్లు కనుక గెలిచి ఉంటే అప్పుడు ఆ పార్టీని మనం నేషనల్ పార్టీస్గా గుర్తిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎనీ పార్టీ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కుదరదు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం కుదరదు. ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది మనకి. ఆ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ రికగ్నైజ్ ద పొలిటికల్ పార్టీస్. ఆ పార్టీస్ని గుర్తించేటువంటి క్రమంలో కేవలం ఒక పార్టీ రిజిస్టర్ అయితే దాన్ని రికగ్నైజ్ చేస్తాం. ఎప్పుడు? అది ఎలక్షన్లో కంటెస్ట్ చేసి కొంత పర్సంటేజ్ ఓట్స్ వస్తాయి, ఒక 6% అనుకోండి. అదే 6%తో పాటు కనీసం 2 స్టేట్ అసెంబ్లీ స్థానాలు కనుక గెలుచుకున్నట్లయితే ఆ రాష్ట్రంలో, అప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీగా గుర్తించడం జరుగుతుంది. అదే లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు, లోక్సభ ఎలక్షన్స్లో కూడా 6% ఓటు, అంటే మొత్తం దేశం అంతటా జరుగుతాయి కాబట్టి దేశం అంతటా అన్ని సెగ్మెంట్స్లో కలిపి 6% ఓట్స్ వస్తే, ప్లస్ లేదు 6% ఓట్స్ రాలేదు, జరిగినటువంటి ఎలక్షన్స్లో
సరిగ్గా జరగలేదు లోక్సభ ఎలక్షన్స్లో, వాళ్ళు పెద్దగా ఇది చేయలేకపోయారు. కానీ స్టేట్ అసెంబ్లీస్ 4 స్టేట్ అసెంబ్లీస్ జరిగాయి. ఆ 4 స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 6% ఓటు వచ్చి కనీసం 4 సీట్లు గెలిచిన 4 రాష్ట్రాల్లో, లేదా 4 ఎంపీ స్థానాలు గెలిచిన, అంటే వాళ్ళ యొక్క ప్రభావం ఆ రాష్ట్రానికి పరిమితం కాకుండా 4 రాష్ట్రాలపైన ప్రభావం చూపించగలిగేటువంటి శక్తి గనక ఆ పార్టీకి గనక ఉన్నట్లయితే ఆ పార్టీని మనం నేషనల్ పార్టీ, జాతీయ పార్టీగా గుర్తిస్తాం. స్టేట్ వరకు మాత్రమే పరిమితం ఉండి స్టేట్ అసెంబ్లీలో మాత్రమే సీట్లు కొంటే దాన్ని స్టేట్ పార్టీగా గుర్తించడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం రాజకీయ పార్టీలని, ప్రాంతీయ పార్టీలని, జాతీయ పార్టీలని గుర్తించడం ఎవరు గుర్తిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తిస్తారు. సో అఫీషియల్ గెజెట్లో వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ దే రిజిస్టర్ అండ్ గెట్ ద రిజిస్ట్రేషన్ అండ్ కాల్డ్ యాజ్ ఏ నేషనల్ పార్టీ ఆర్ ఏ స్టేట్ పార్టీ అనేది మనం క్లియర్గా చూడాలి. అకార్డింగ్ టు 2019, 2019 జాబితా ప్రకారం, ఇంకా లేటెస్ట్ అప్డేటెడ్ బుక్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నా కూడా మీకు రాజకీయ పార్టీల్లో దాదాపుగా మనకి 7 పొలిటికల్ పార్టీస్ అయితే నా బుక్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చి మనకి ఏఐటిసి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీ అనేది మనకి నేషనల్ పార్టీగా గుర్తింపు పొందింది. కాబట్టి ఈ పార్టీ లీడర్షిప్ ఎవరంటే మమతా బెనర్జీ గారు. ఈమె January 1, 1998లో దీన్ని ఆమె స్థాపించారు. దీన్ని నేషనల్ పార్టీగా 1998లో గుర్తించారా అంటే లేదు, 2016లో గుర్తించడం జరిగింది. సో పార్టీ సింబల్ వచ్చి ఫ్లవర్ అండ్ గ్రాస్, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఫ్లవర్ అండ్ గ్రాస్. అట్లాగే వీళ్ళు సెక్యులరిజం అండ్ ఫెడరలిజం అనేటువంటి ఐడియాలజీని బిలీవ్ చేస్తారు. వీళ్ళ యొక్క ప్రభావం మరి కనీసం 4 రాష్ట్రాల్లో ఉండాలి కదా అన్నప్పుడు వీళ్ళు 2011 నుంచి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర అలాంగ్ విత్ వెస్ట్ బెంగాల్, కాబట్టి వీళ్ళకి ఇట్ గాట్ 22 సీట్స్ ఈ లోక్సభ. కనీసం 4 వచ్చి ఉండాలనుకున్నాం కదా, ఇక్కడ 6% ఓట్స్ రాకపోయినా సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి దీన్ని 4th లార్జెస్ట్ పార్టీ ఆఫ్ లోక్సభగా 2019 జాబితాలో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మనకి మరొక పార్టీ ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ. ఇది మనకి సౌత్లో పెద్దగా వినిపించదు, బట్ నార్త్లో మనకు ఉంది ఇది. దీని లీడరు కాన్షీరామ్. ఆయన దళిత్స్కి, ముఖ్యంగా ఆదివాసీలకి, ఓబీసీ రిలీజియస్ మైనారిటీస్కి ఇది జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఈ పార్టీని పెట్టడం జరిగింది. దీని సింబల్ వచ్చి ఎలిఫెంట్, ఏనుగు దీని సింబల్. ఇది వెల్ఫేర్ ఆఫ్ దళిత్స్, అనగారిన వర్గాలు, అంటరాని వర్గాల వారికి, ఇప్పుడు బహుశా మనం అనకూడదు అనుకుంటా, బట్ దళిత్ కమ్యూనిటీస్కి, బేసిక్గా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, సప్రెస్డ్ కమ్యూనిటీస్కి, లేదా ఒక దిగజారుడు పోయినటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకురావచ్చినటువంటి పార్టీ ఇది. దీని యొక్క ప్రభావం మనకి 4 స్టేట్స్ మనం చూస్తే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్లో కూడా ఉంది. దీనికి 10 సీట్స్ వచ్చాయి. సో మీరు గమనించండి, మనకి క్రైటీరియాని మనకు ఫిట్ అవుతుందా లేదా. మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కావాలనుకున్నాం? 6% ఆఫ్ ఓట్స్ కావాలనుకున్నాం. కానీ ఇక్కడ 6% లేదు కదా. మరి మరొక క్రైటీరియా ఏంటి? 4 సీట్స్ కావాలన్నాం. ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 10 సీట్స్ ఉన్నాయి. కాబట్టి 4 కంటే ఎక్కువేనా? ఖచ్చితంగా ఎక్కువే. కాబట్టి అలాగా మనం దీన్ని గమనించుకోవాలి. అట్లాగే భారతీయ జనతా పార్టీ, ఇది 1980లో జనసంఘ్ అనేటువంటి పేరు నుంచి మార్పు చెందింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేటువంటి ఆయన స్థాపించారు 1951లో. ఇది ఏన్షియంట్ ఇండియన్ కల్చర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఐడియాస్ నుంచి తన యొక్క బేసిక్ ఐడియాలజీని డ్రా చేసుకుంటూ ఉంటుంది. ఇది హ్యూమనిజం, అలాగే హిందుత్వ బేస్గా, అంటే కల్చరల్ నేషనలిజం, మన హిందూ మోటివ్, అంటే మన భూమికి హిందూయిజం
పునాది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశం యొక్క జాతీయత, పాలిటిక్స్, అట్లాంటి ఆస్పెక్ట్స్ వీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళ లక్ష్యాలు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావాలి అనేటువంటిది వీళ్ళు చెప్తూ ఉంటారు. 80లో ఇది రాజకీయ పార్టీగా మారింది. 90స్లో కొంచెం ప్రాభవం పెంచుకుంది. ప్రస్తుతానికైతే దాదాపుగా 3 టర్ముల నుంచి మనకి ఈ గవర్నమెంటే రన్ అవుతుంది. మీకు ఇంకా తెలుసు, దాదాపుగా 15 నుంచి 20 రాష్ట్రాల వరకు కూడా దీని యొక్క ప్రభావం మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి అదేవిధంగా మరికొన్ని నేషనల్ పార్టీస్ గురించి మనం తెలుసుకుందాం. బట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఎన్ని? 3. ఒకటి తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. రెండవది బహుజన్ సమాజ్ పార్టీ. మూడవది బీజేపీ. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ చెక్ చేసుకోండి ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ సజెషన్స్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మీ సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. అట్లాగే సాఫ్ట్ స్కిల్స్ కోర్సెస్ పెడదామని అనుకుంటున్నామని అడిగాను మిమ్మల్ని సజెషన్స్. హూ ఎవర్ ఇస్ బియాండ్ స్కూలింగ్, ఎవరైనా పేరెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లేదా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, ఇఫ్ యూ కెన్ సజెస్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ యూ వాంట్, లేకపోతే బిహేవియరల్ స్కిల్ యూ వాంట్, ఏది సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా చేద్దాం అనేది ఆలోచన. సో ఇఫ్ యూ కెన్ లెండ్ యువర్ సజెషన్స్, దట్ వుడ్ బీ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ యాజ్ ఎ డేటా టు టేక్ ఇట్ అండ్ మూవ్ అహెడ్. అంతే. డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది. బట్ ఎట్లా చేయాలి, ముందుకెళ్ళాలి అనేది ఆలోచన చేస్తున్నాం కాబట్టి కొంచెం మీరు ఐడియాస్ ఇస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నా. ఎనీవే యు ఆర్ మై వెల్ విషర్స్ కాబట్టి డెఫినెట్గా మీరు ఇచ్చే ఐడియాస్ బాగుంటాయి అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ.